ప్రతిరోజు మీ అందరికీ రెండు సరికొత్త రెసిపీస్ ని పరిచయం చేస్తున్న షో మరారెండోయి వంటలు చేద్దాం. మీరు ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేసి మీ స్పెషల్ రెసిపీస్ ని అందరికీ పరిచయం చేయాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్ 8008054321. మరెందుకు ఆలస్యం, ఈ నెంబర్ కి వెంటనే డయల్ చేయండి, ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి, నా నుండి ఒక స్పెషల్ గిఫ్ట్ ని అందుకోండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. ప్రతిమ గారు వచ్చారండి కాపురా నుంచి. లెట్స్ వెల్కమ్ హర్. ప్రతిమ గారు హాయ్. హాయ్ అండి. వెల్కమ్ టు మరారెండోయి వంటలు చేద్దాం. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నామండి. మీరు? నేను కూడా చాలా బాగున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. సో ప్రతిమ గారు మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను హోమ్ మేకర్ అండి. ఓకే, మీ ఫ్యామిలీ గురించి చెప్పండి. మా హస్బెండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్, మాకు ఒక బాబు 8th స్టాండర్డ్. నైస్ నైస్. సో ఒక్కరే చాలా అనుకున్నారా? అవునండి. ఇప్పుడున్న దాంట్లో ఒకరే ఆ ఒక్కరినే హ్యాపీగా చూసుకోవాలని అంతే. సో చాలా మంది ఇదే కాన్సెప్ట్ కదా, ఇప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలు కనాలంటే భయపడుతున్నారు. ఎంతైనా ఇప్పుడు ఎడ్యుకేషన్ అయినా ఏదైనా ఉంది కదండి, అంతే ఉంది. కాస్ట్లీ సో ఎక్స్పెన్సివ్, హాస్పిటల్ బిల్స్ ఎక్స్పెన్సివ్. అంటే చాలా మంది కపుల్స్ ఈ మధ్య అంటే అన్ని ఆర్గనైజ్ చేసుకోవాల్సి వస్తుంది. డెఫినెట్ గా రేజింగ్ కిడ్ ఈ జనరేషన్ లో అది కూడా మళ్ళీ వాళ్ళని మెయింటైన్ చేయద్దు. ఇప్పుడు వాళ్ళున్న హైపర్ కి వీటికి మనం తట్టుకునేటట్టు ఉండాలి కదా. కరెక్ట్ కరెక్ట్, అబ్సల్యూట్లీ. సో మీ బాబు పేరేంటి? మినాల్ ఆదిత్య అండి. ఓ నైస్ నైస్. సో ఇంతకీ ఏ రెసిపీ పరిచయం చేయబోతున్నారు? ఫస్ట్ సొరకాయ గారెలు. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? సొరకాయ తురుము, బియ్య పిండి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి పేస్ట్, నువ్వులు, సాల్ట్. సో డీప్ ఫ్రై ఐటమ్ కదా, సో మనం స్టార్ట్ చేయడమే. ఆయిల్ మనం హీట్ చేసుకుందాం ఫస్ట్. సో ఇది హీట్ అవుతుంటుంది, మీన్ వైల్ చెప్పండి ఎలా చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ లో ఇవన్నీ మిక్స్ చేసుకోవాలండి. ఫస్ట్ తురుము తీసుకుంటాం. ఓకే. నువ్వులు, నెక్స్ట్ పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు. ఓకే, అన్ని సన్నగా తరుక్కోవాలండి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్నాక బియ్య పిండి వేసి కలుపుకోవాలి. ఇందులో వాటర్ యాడ్ చేయకూడదండి, ఎందుకంటే సొరకాయలోనే వాటర్. ఇది ఈ వాటర్ కి సరిపడానే మనం పిండి వేసుకోవాలి. యాక్చువల్ గా ఒక కప్పుకి ఒక కప్ అన్నట్టుగా వస్తుంది. ఒకవేళ తగ్గచ్చు పెరగచ్చు, అది అందులో ఉండే సొరకాయ వాటర్ కంటెంట్ బట్టి ఉంటుంది. రైట్. సో ఇందుకే రెసిపీ స్పెషల్ ఏమంటారు? అసలు ఏంటి స్పెషాలిటీ రెసిపీ? ఈ సొరకాయ నార్మల్ గా అందరు ఇష్టపడరు కదండి, ఇలా చేస్తే కొంచెం డిఫరెంట్ గా ట్రీట్ చేస్తారని. మా బాబు తినాడు, మా బాబు తినాడు. ఇలా గానీ చట్నీ, రోటి పచ్చడి అంటే అలా చేస్తాను. రోటి పచ్చడి బాగుంటుంది. రోటి పచ్చడి అసలు మనం ఏ వెజిటబుల్ వేసినా బాగుంటుంది. అలా చేసి పెడతానండి మా బాబుకి. మీ బాబుకి ఇష్టమైన వంటకాలు ఏంటి? ఎక్కువ రోటి పచ్చళ్ళు ఇష్టపడతాడు. స్నాక్ ఐటమ్స్ అవే అంతే. ఇంకా మన ట్రెడిషనల్ వంటకాలైనా తింటాడు, అట్లా తినాని ఏం లేదు. కానీ అడగడం మాత్రం ఇప్పుడు ఉన్న జనరేషన్ అవి అలాంటివి అడుగుతాడు, కానీ ఇవి కూడా తింటాడు, టేస్ట్ చేస్తాడు. ఓకే. సో ఇలా మంచిగా ఒక ముద్దలాగా చేసుకోవాలి. మనకు ఇట్లా వడల్లాగా చేసుకునేటట్టుగా, గారెలాగా చేసుకునేటట్టుగా. సో మీ బాబు గురించి చెప్పండి. చదువులో ఎలా ఉంటాడు, స్పోర్ట్స్ లో ఎలా ఉంటాడు, ఏమి ఇష్టం లేదు మీ బాబు గురించి చెప్పండి. మా బాబుకు క్రికెట్ అంటే ఇష్టం, చూడమైనా ఆడమైనా రెండు. మంచిగా ఆడతాడా డైలీ ఈవినింగ్? డైలీ అంటే ఇక ఫ్రెండ్స్ ఉన్న దాన్ని బట్టి, హాలిడేస్ ఉన్నప్పుడు అయితే ఆడుకుంటాడు. ఇక వర్కింగ్ డేస్ అంటే స్కూల్ ఉంటది కదా, దాంట్లోనే సరిపోతుంది. స్విమ్మింగ్ అంటే ఇష్టం, ఇంకా స్విమ్మింగ్ క్లాసెస్కి వెళ్తాడు సమ్మర్ లో, హాలిడేస్ లో. ఇప్పుడు వచ్చేసింది. నైస్ నైస్. ఇది అయిపోయిన తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని ప్రెస్ చేసుకోవాలండి. ఓకే. సో మీ బాబు కూడా ఫోన్ మమ్మీ అని అడుగుతూ ఉంటాడా ఇంట్లో ఎప్పుడు? అడుగుతాడండి. ఎప్పుడు ఇవ్వమన్నా రిటర్న్ ఇవ్వమంటే మాత్రం 1 minute 1 second అనుకుంటూనే అంటాడు.
కాకపోతే కొంచెం గట్టిగా మాట్లాడితే ఇచ్చేస్తాడా? ఏం వాచ్ చేస్తుంటారండి పిల్లలు మొబైల్ ఎక్కువగా? ఎక్కువ యూట్యూబ్ రీల్స్, లేదంటే ఉంటాయి కదా తెలియని విషయాలు ఉంటాయి కదా అవి వింటాడు. డివోషనల్ కూడా వింటాడు. హనుమాన్ అంటే ఎక్కువ ఇష్టం, అవి చూస్తాడు. జై హనుమాన్ అవి ఉంటాయి కదా ఆ ఎపిసోడ్స్ కూడా కార్టూన్ లో చూస్తాడు, ఇవి కూడా చూస్తాడు, ఎపిసోడ్స్ లాగా కూడా చూస్తాడు. సరే అన్ని తయారు చేసుకొని ఒకేసారి పెట్టేసుకుందామా? ఒకేసారి వేయచ్చు. ఆయిల్ హీట్ అయింది. సో పిల్లలు ఎక్కువగా ఇలా మొబైల్ వాడుతున్నప్పుడు పేరెంట్స్ కి ఏం టిప్స్ ఇస్తారు, ఎలా కంట్రోల్ చేయాలి పిల్లల్ని అని చెప్పేసి? వాళ్ళకి మనం టైం ఇవ్వాలి. అంటే వాళ్ళకి ఏమి ఇష్టము, లేదంటే కుకింగ్ కావచ్చు, ఆడిపియడమే కావచ్చు, ఏదైనా అలా చూసుకుని చేసుకుంటే బాగుంటుంది. అలా అయితేనే అవాయిడ్ అవుతారు. లేదంటేనేమో వాళ్ళకు మనం టైం ఇవ్వకపోతే వాళ్ళకి ఎవరు ఉంటారు, ఎవరు ఉండరు. కాబట్టి ఇక్కడ సిటీలో ఎవరు ఉండరు కదండి, సింగిల్ లైఫే కదా. సో ఇంకా ఊర్లో అంటే అమ్మమ్మలు నానమ్మలు ఉంటారు కాబట్టి ఉంటారు. వాళ్ళకి కథలు చెప్పడానికో లేకపోతే మనం చూసుకోవడానికో. ఇప్పటికీ మేము మా పాస్ట్ లైఫ్ చెప్తా ఉంటా. అవునా? అంటే స్టూడెంట్ లైఫ్ ఎట్లా ఉండేది, ఎట్లా ఉండేది, గేమ్స్ ఎలా ఉండేటి, అలాంటివి చెప్తా ఉంటా. వింటాడా బానే? ఇంట్రెస్టెడ్ గా వింటాడు. మళ్ళీ ఎప్పుడన్నా మనం ఏదైనా సిచ్యువేషన్ వస్తే కూడా తనే చెప్పేస్తాడు. అంటే అప్పుడు అట్లా అన్నావు కదా, ఇట్లా అయింది కదా అని చెప్పేసి. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీయాలండి. ఓకే. ఎక్కువ ఆయిల్ ఉండొద్దు అనుకున్న వాళ్ళు ప్యాన్ మీద ఆయిల్ రాసి మనం ప్రెస్ చేసుకొని కూడా తినొచ్చు, అది కూడా బాగుంటది. టేస్ట్ చేయండి తప్పకుండా. సో చూస్తున్నారు కదండి, సొరకాయ గారెలు రెడీ అయిపోయినాయి, చాలా క్రిస్పీగా కనిపిస్తున్నాయి. టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను, మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. సొరకాయ గారెలు తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, బియ్యపిండి, ఉప్పు. సొరకాయ గారెలు తయారీ విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో సొరకాయ తురుము, నువ్వులు, పచ్చిమిర్చి పేస్ట్, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు వేసి బాగా కలుపుకొని, ఇప్పుడు కొద్దిగా బియ్యపిండి కూడా వేసి బాగా కలుపుకొని చిన్న చిన్న గారెల్లాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. అంతే, సొరకాయ గారెలు రెడీ. సో ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి సొరకాయ గారెలు. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ. చాలా చాలా బాగుంది. సొరకాయ చేస్తే ఎంత టేస్టీగా ఉంటుంది అది లేదు, వెరీ. సో మీ నెక్స్ట్ రెసిపీ ఏంటండి? ఆలూ బ్రెడ్ బాత్ అండి. ఆలూ బ్రెడ్ బాత్. రైస్, బ్రెడ్, ఆలు అన్ని ఒకే రెసిపీలో. ఇంట్రెస్టింగ్. ఇంగ్రీడియంట్స్ చెప్పండి, ఏమేం కావాలి? వైట్ రైస్ అండి, బ్రెడ్, కాజు, సాల్ట్, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర. సో స్టార్ట్ చేద్దామా? చెప్పండి ఎలా చేయాలి. ఫస్ట్ డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆలు, ఉడికించిన ఆలుని, బ్రెడ్, కాజు, మూడింటిని. ఓకే. అంతసేపు అది కూడా కడాయి పెట్టేసుకొని పోపుకు రెడీ చేసుకుంటే. సో ఏంటి రెసిపీ స్పెషాలిటీ అసలు? వెజిటేబుల్స్, ఆలు అంటే మా బాబుకు చాలా ఇష్టం. ఇలా చేస్తే మా హస్బెండ్ కూడా చాలా ఇష్టం ఆలు రెసిపీస్ ఏవైనా సరే. ఓకే. అందుకని చెప్పేసి ఇలా కూడా రైస్లో అంటే బాక్స్లకైనా ఎవరైనా వచ్చినప్పుడు స్పెషల్గా కూడా బాగుంటుంది అని చెప్పేసి ఇలా చేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేడైందండి. ఓకే.
ఇప్పుడు ఉడికించిన బంగాళాదుంపలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే. ఉడికించుకొని పెట్టుకుంటే తొందరగా అవుతుందండి. క్యూబ్స్ లాగా కట్ చేసుకొని ఉడికించుకుంటే బాగుంటుంది. ఎందుకంటే బంగాళాదుంపలు హోల్ అంటే స్మాష్ అంటే ఉడకడం ఎక్కువ కావచ్చు తక్కువ కావచ్చు అవుతుంది కదా. ఇలా ముందే క్యూబ్స్ లాగా కట్ చేసుకొని బాయిల్ చేసుకోవాలి. మీ సన్ కోసం ఎలాంటి చాట్ రెసిపీస్ చేస్తూ ఉంటారు? ఆయనకు పిజ్జా, బర్గర్స్ అట్లాంటివి చాలా ఇష్టం. బ్రెడ్ పిజ్జా ఇంట్లో మేమే చేస్తాం. ఓకే. తనైనా నేనైనా చేసుకుంటాను అంటాడు, కానీ మేము ఉండాలి. ఎందుకంటే స్టవ్ దగ్గర కాబట్టి పిల్లలు చేయం కాబట్టి సేఫ్ కాదు, అందుకని చెప్పేసి. కాకపోతే అతను మేక్ చేయడానికి ఇంగ్రీడియంట్స్ కానీ అవన్నీ తెస్తాడు. ఆయనకు కూడా తెలుసు కొంచెం కుకింగ్ టచ్ ఉంది. అంటే చెప్తా ఉంటా చూస్తూ ఉంటాడు కదా రెగ్యులర్గా మాతో పాటు. సో ఆయనకు ఐడియా ఉంది. ఇష్టం ఉన్న యూట్యూబ్లో చూసైనా ఇట్లా ప్రోగ్రామ్స్లలో చూసైనా కానీ అమ్మాయి చెయ్యు అని అంటాడు, చెప్తాడు. ఇప్పుడు గోల్డెన్ కలర్కి వచ్చాయండి. ఓకే. ఇప్పుడు అలానే బ్రెడ్ పీసెస్. ఓకే. బ్రెడ్ హల్వా చేస్తూ ఉంటారా ఇంట్లో ఎప్పుడైనా? కనుక మా బాబుకి హాలిడే వస్తే ఏదో ఒకటి అడుగుతాడు. అప్పుడు ఏది ఇంట్లో ఉన్న వస్తువుల్ని బట్టి అలా చేస్తాను. ఎక్కడి నుంచి నేర్చుకున్నది రెసిపీ ఇంతకి? మా మదర్ వాళ్ళ, అంటే మేము చిన్న ఉన్నప్పుడు చేశారు. ఓకే. ఇప్పుడు చేస్తే మా బాబుకి నచ్చింది, అప్పుడప్పుడు చేసుకుంటాం. ఇప్పుడు బ్రెడ్ కూడా ఇప్పుడు కాజు. ఓకే. టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలండి ఆయిల్. కాజు కూడా గోలిందండి. నెక్స్ట్ ఏం చేయాలి మనం? ఇందులో పోపుకి కావాల్సిన దీంతో పని అయిపోయిందా మనకు? ఒక పని చేద్దాం, షిఫ్ట్ చేసేద్దాం. ఓకే. ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలండి. ఓకే. ఆవాలు, జీలకర్ర, ఓకే, పచ్చిమిర్చి ముక్కలు, ఇందులో ఏం స్పైసెస్ వాడట్లేదండి. ఓకే. ఓన్లీ ఇవే, మిర్చి అంతే. ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సాఫ్ట్గానే ఉంటుంది. ఎందుకంటే పొటాటో కూడా ఆల్రెడీ బాయిల్ చేసింది కాబట్టి ప్రతి బయటలో కూడా టేస్ట్ ఆలుది వస్తుంది. ఓకే. సాల్ట్. ఓకే. రుచికి సరిపడా సాల్ట్. ఓకే. ఇందులో ఇప్పుడు పొటాటోస్ కూడా ఒకసారి వేసి కలపాలి. క్రిస్పీగా అవుతాయి, సాఫ్ట్ అవుతాయి.
ఇప్పుడు ఇందులో రైస్ కూడా వేసి కలుపుకోవాలి. రైస్ అండ్ బ్రెడ్ అసలు నేను ఎప్పుడు కాంబినేషన్ తినలేదు ఇంతవరకు. ఇప్పుడు చూడండి టేస్ట్ బాగుంటుంది. ఓకే, అంటే అది స్వీట్నెస్ వస్తుంది కదా, డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి. ఇదేమో స్పైసీగా ఉంటుంది, అదేమో స్వీట్నెస్ వస్తుంది. బాగుంటుంది కాంబినేషన్. ఇందులో బ్రెడ్ పీసెస్ ఎందుకు వేయాలంటే సాల్ట్ అనేది దానికి అంటేసి టేస్ట్ పోతుంది, బ్రెడ్ యాక్చువల్ టేస్ట్ పోతుంది. అందుకని చెప్పేసి ఫస్ట్ వేయాలి. ఇప్పుడు సర్వింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ అండ్ క్యాషో తోటి గార్నిష్ చేసుకోవాలి. బ్రెడ్ ఇలా ఉంటేనే బాగుంటుంది. చల్లారినాక తింటే కొంచెం ఆయిల్ వస్తుంది, ఎందుకంటే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే అండి, సో చూస్తున్నారు కదా ఆలు బ్రెడ్ బాత్ రెడీగా ఉంది. సో నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇంతవరకు. ఐ థింక్ మన షోలో కూడా ఎవరు చేయలేదు ఇంతవరకు రెసిపీ. సో ఫస్ట్ టైం అసలు చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. నేను కూడా ఎక్సైటెడ్గా ఉన్నాను. లెట్స్ సీ. బట్ దానికన్నా ముందు మీరైతే ఒకసారి తయారీ విధానాన్ని చూడండి. ఆలు బ్రెడ్ బాత్ తయారీ విధానానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన అన్నం, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, బ్రెడ్ ముక్కలు, ఉడికించిన బంగాళాదుంప ముక్కలు, జీడిపప్పు, ఉప్పు. ఆలు బ్రెడ్ బాత్ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి బంగాళాదుంప ముక్కలు అలాగే బ్రెడ్ ముక్కలు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు డీప్ ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేరే పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు అలాగే ఇంతకుముందు డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న బంగాళాదుంప ముక్కలు, ఉడికించిన అన్నం వేసి కలిపి డిష్ అవుట్ చేసుకుని ఇప్పుడు బ్రెడ్ ముక్కలు అలాగే జీడిపప్పుతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఆలు బ్రెడ్ బాత్ రెడీ. ఇప్పుడు టేస్ట్ చేయబోతున్నానండి. చూద్దాం అసలు ఎలా ఉంది. బ్రెడ్ అండ్ ఆలు రెండు తినమన్నారు నన్ను ఒకేసారి. ఇంపాసిబుల్ లో ఉంది సీన్. చూద్దాం. స్పైసీగా స్వీట్గా అన్ని రకాలుగా టేస్ట్ వస్తుంది. పొటాటో వల్ల రైట్ వస్తుంది. అసలు చాలా బాగుందండి. ఐ రియలీ లైక్ ఇట్. సో నేను అనుకున్నాను ఎలా టేస్ట్ ఉంటుందో అని, బట్ రియలీ గుడ్. థ్యాంక్ యూ అండి. సో ఇవాళ మీరు పర్చేస్ చేసిన రెండు రెసిపీస్ కూడా చాలా చాలా బాగున్నాయి. స్పెషల్ గిఫ్ట్. థ్యాంక్ యూ అండి. సో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందండి? చాలా బాగుందండి. ఏమో ఎలా చేస్తామో అని భయపడ్డాను కానీ ఓకే. ఆల్వేస్ గుడ్. సాటిస్ఫైడ్. లవ్లీ అండి. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. బాయ్. సో ఇవాళ ప్రతిమా గారు మనకు పరిచయం చేసిన ఈ 2 స్పెషల్ రెసిపీస్ చూసారు కదండి. ఇంట్లో ట్రై చేయండి, అందరితో కూడా ఈ రెసిపీస్ ని షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ సాయి శ్రీ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీవన్ అండ్ బాయ్.